सिद्ध्यर्थम् आदौ अद्य प्रातः తయారు చేశారు కదా वैष्णवेभ्यो महाभागवतेभ्यो नमः नमस्कारं गुरुयाद అందరూ నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని మనసులో ఒకసారి సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోండి నమామ్యహం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తథయాంజనేయ స్వామినః మూలబింబ ప్రతిష్టా మహోత్సవ కర్మణే శిఖర ప్రతిష్టా మహోత్సవ కర్మణే విధంగా చతుస్థానార్చనాంగం అంకురారోపణ కరద్వాజం కపింజలధిష్టారిణీం వందే పాంచరాత్రప్రవర్తకాం బలధరం విష్ణుం ద్వివర్ణం చతుర్భుజం సర్వజ్ఞోపజాన్తయే పారిషద్యాః పరశ్యతి సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బ్రహ్మణే నమః శ్రీమదనంతగురుడ విశ్వసేనాది భక్త పరివారేభ్యో నమః శ్రీ చందాది ద్వారపాలకేభ్యో నమః కేశవాది చతుర్వింశతిమూర్తిభ్యో నమః శ్రీ పరాంతో ముక్కుని తాకండి 5 సార్లు ఓంకారాన్ని 5 సార్లు చెప్పుకోండి 3 వేళ్లతో మధ్య వేలు ఉంగరం వేలు బొటన వేలు ముక్కుని పట్టుకొని 5 సార్లు కళ్ళు మూసుకొని ఓంకారాన్ని స్మరించండి మీ చేతికి అక్షతలు పూలు ఇచ్చారు కదా అవి ఎడమ చేతిలో వేసుకోండి కుడి చేతి దాని మీద పెట్టండి కుడి చెయ్యి దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ ప్రదేశే శ్రీ కృష్ణా గోదావరియోర్మధ్య దేశే శోభనస్థలే अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन प्रभवाद संवत्सराणां मध्ये मंगलकर्षणे पराभवनाम संवत्सरे उत्तरायणे वैशाखमासे मूल विजयजनविदिष्टायाम् अस्यां शुभदिनो अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगत्कुटुम्बिनः जगद्रक्षणार्थमवेर्णस्य श्री सीता लक्ष्मण मत्समेत श्री कोदण्डरामचन्द्र स्वामिनः कृपया कल्पिता यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मनः अभिलषिता कामना सिद्ध्यर्थं आध्यात्मिक आदिदैविक आदिभौतिक आगमनीयं समर्पयामि सपरिवाराय श्रीमते विश्वक्सेनाय नमः प्रार्थं यज्ञोपवीतार्थं च मध्ये मानीयं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि बालो प्रक्षालयामि ताम्बूलं समर्पयामि सुवर्णमन्त्रपुष्पदक्षिणाय समर्पयामि मंगल नीराजन दीपमेन भगवान के जय।
ఓం ఓం గట్టిమేళం తస్మిన్ ఓం ఓం బ్రహ్మధామ విష్ణుదేవ విగ్రహరాం ఏ ఉద్యతావతార శబరివారాయ శ్రీమదే సుదర్శనాయ నమః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి శబరివారాయ శ్రీమదే సుదర్శనాయ నమః వస్త్రార్థం యజ్ఞోపవీతార్థం చ అక్షతాం సమర్పయామి శబరివారాయ శ్రీమదే సుదర్శనాయ నమః దివ్యశ్రీ సుదర్శనం సమర్పయామి శ్రీమదే సుదర్శనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి శబరివారాయ శ్రీమదే సుదర్శనాయ నమః ఇవం వస్త్రాణి పీవదాపదాదే యువోరక్షిత్రావంతవోదర్గాః అవాజృతంలోదాన్ విష్ణాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ పద్యపతిపద్యతే నమస్తే తురీయాయ దర్శనాయ పదాయ పరోరజతే తామధూమా ప్రాపదపరం పరమాత్మా చతుర్విధ సర్వజ్ఞ సర్వేశ్వర సర్వదర్శే సమృద్ధిర్వదే స్వాత్మా సమారాధయన్ ఏకదర్శమయ క్రోధః వదిష్ఠః దీర్ఘాయుషం భగవాన్ వాసుదేవ కరోతి పానీయం భగవాన్ వాసుదేవ కరోతి అక్షరం జలం భగవాన్ వాసుదేవ కరోతి సోమనస్యం భగవాన్ వాసుదేవ కరోతి ఓం భగవాన్ వాసుదేవ శంకరజన ప్రద్యుమ్న అనిరుద్ధ పిల్లలు మాట్లాడకండి ఇటు పక్క మీ ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లు మీ తల్లిదండ్రుల పేర్లు పిల్లల పేర్లు అంతా ఒకసారి మనస్సులో స్మరించుకోండి. అందరూ చెప్పండి. నానా నామభ్యః వాసుదేవ పుణ్య కాశ్యప గోత్రోద్భవం రామకృష్ణమాచార్యర్మాణం అస్మిన్ మంగళగోత్రయా నిగవా వైష్ఠా ప్రవిష్ఠా మహోత్సవ గమనే బ్రహ్మాణం త్వామహం వృణే ఉదస్మి కర్మ కరిష్యామి. ప్రపద్యే సుతరసితరసే నమః కృతవదే సవితరాధిపత్యై పయస్వతీనందిరాశానోऽस्तु ధ్రువాదిశాం విష్ణుమగ్నిహోరాస్య వరాహాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. విఘ్నార్హాయ దేవాయ మహావరాహాయ పురాణపురుషాయ పుండరీకాక్షాయ నమః. గోవింద స్వీకరిస్తాడు. వైకుంఠంలో నుంచి మహాకుంభంలోకి, మహాకుంభంలో నుంచి మండలంలోకి, మండలం నుంచి ఆ ముందు మనం కట్టుకునేటువంటి హోమకుండాల్లోకి, వైకుంఠం నుంచి స్వామిని ఆహ్వానం చేస్తాం. మనం కోరినటువంటి కోరిక ఏమిటి అంటే ఈ 3 రోజుల్లో వైకుంఠంలో ఉండేటువంటి స్వామి అత్యంత శక్తివంతుడిగా వచ్చి ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరావ పృథివే విశ్వస్య ధారిణే నారాయణాత్ బ్రహ్మా జాయతే ప్రణీయంతే
ये तद्ऋग्वेदशिरो योधीते ॐ अधनित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः चक्रश्च नारायणः कालश्च नारायणः जिशश्च नारायणः एतद्यजुर्वेदशिरो योधीते ओमित्यग्रे व्याहरेत् नमः नारायणायेत्युपरिष्टाय ओमित्येकाक्षरम् नमः नारायणायेति पञ्चा जय श्रीराम विष्णु तृप्तेस्तो विष्णु स्योरज विष्णु ध्रुवमति वैष्णवमसि विष्णु सर्वभूतानां तामिहो बह्वये जय रामचंद्र महाराज की जय ओम ब्रह्म अग्नये नमः కాబట్టి మీరందరూ గట్టిగా కొట్టాలి చెప్పట్లు కొట్టండి అందరూ హరిణ హరండురంగ పండరినాథ పాండురంగ పండరినాథ శ్రీరంగనాథ గోవింద శ్రీరంగనాథ గోవింద శ్రీరంగనాథ గోవింద శ్రీరంగనాథ గోవింద హరినారాయణ గోవింద హరినారాయణ గోవింద జయ నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరినారాయణ జయ నారాయణ హరినారాయణ జయ నారాయణ आगच्छागच्छागच्छत्यावाह्याः ॐ राम ॐ यं ॐ नाम ॐ नाम मन्यरेन्द्रो मन्यदेवासदेवो मन्यहोता वर्णाजातवेदाः ओम हरिमर्कटमर्कटाय स्वाहा 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 भूस्वाहा ओम भवस्वाहा ओम जवस्वाहा श्रोत्राद तथा लोकाम् अकल्पयन् स्वाहा वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु भारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनयदास्ते स्वाहा धातापुरस्ताद्यमुदा जहार दश एकादश द्वादश అందరూ యజ్ఞంలో జరిగినటువంటి ఏదైనా లోటుపాట్లు ఉంటే వాటన్నిటిని కూడా క్షమించమని అందరూ నమస్కారం చేసుకొని ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విపాసన యుద్ధతంతో మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన
यथा संकल्पित होमेन भगवान् विश्वे देवास इह वीरयध्वम् माहात्महि प्रजयामातनो धर्मारधामद्विजते सोमराजन् अग्निर्मन्यं प्रजनदन्नान् विवेशजन्नार्जनादजास्तवे पुराभाव्यादिश्रवणः మైక్ వచ్చిందా ఇంకోటి ఇక్కడ అక్కడ రావట్లేదు ఇంకో మైక్ జై శ్రీరామ్ జై బోల్ రామ్ భక్త హనుమాన్ కి ఇప్పుడు వాస్తు పూజ శాంతిని చేస్తున్నాం, వాస్తు పూజని చేస్తున్నాం. ఇక్కడ ఎవరో తెలుసా అండి? ఇక్కడ వాస్తు పురుషుడు అంటారు అన్నమాట. మనం గుడిని కట్టుకునే సమయంలో లేదా గుడి కట్టిన తర్వాత అయినా కానీ అది గుడిలో మనకి ఎప్పుడైనా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, సమర్పించకుండా రాక్షసుడు అనమాట. ఈయన పేరు మాత్రం వాసుదేవుడు, కానీ ఈయన ఒక రాక్షసుడు అనమాట. బ్రహ్మదేవుడి దగ్గర వరాన్ని పొంది ఉంటాడు. ఎక్కడైనా పూజలు జరుగుతున్నా, ఎక్కడైనా ఎవరైనా నూతన నిర్మాణాలు ఎవరైనా చేసుకునే సమయంలో ఈయనకి కావలసినటువంటి బలిని పెట్టకుండా, ఆయనను పూజించకుండా మనం ముందు పని ఏదైనా చేశామనుకోండి, ఆ పని అంతా కూడా ఈయన వచ్చి తీసుకెళ్ళిపోతాడు అన్నమాట. పూజ చేశారనుకోండి, ఆ పూజ ఫలితం మీ వరకు రాదు. మధ్యలో మానం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనః అభిలషిత కామన సిద్ధ్యర్థం నూతన ఆలయ నిర్మాణ సమయే సంభవిత సకల వాస్తు దోష నివర్చితం యజమానస్య ఇంద్రవిత్పాలక అనుగ్రహ కృపాగణాక్ష ఫలసిద్ధిరస్తు తథాస్తు. జై శ్రీరామ్. సాంగాయ సపరివారాయ నమః. గంధాది సకల ఆరాధనైః స్వర్చితం. పైన పెట్టు ఓం అక్షర ప్రాచర ప్రియమేధ స్వర్చద అర్చునుడిగా ఉడబృంద స్వర్చద రూపరూపోత్తర్యాభరణాలు అలంకార సకల ఆరాధనే స్వర్చితమస్తు. నైవేద్యం సమర్పయామి. అత్ర సుప్రీరా సుప్రన్నాః వరదా భవంతు. జలంకారాః సర్వోపచారాః వాయవే ప్రాణాధిపతయే నమః. సకలారాధనే స్వర్చితం. నోస్మాన్ వేష్టి. ఓం గట్టిగా అందరూ పట్టుకొని నిదానంగా మేముండేటువంటి కలశాలకి వాస్తు పురుషులకి నిదానంగా తిప్పండి.
महालक्ष्म्याय इदं ओम हिरण्यवर्णां हरणेन्द्रवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो नमावः ओम श्रीं श्रियै स्वाहा तां महावः जातवेदो लक्ष्मी मनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामस्वं पुरुषाणः श्रीं श्रियै स्वाहा अश्वपूर्वां रथमद्यां हस्तिनाथप्रबोधिने श्रियं देवेमपक्वये श्रीर्वादेवी सताम् ॐ श्रीं श्रियै स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ऐं जगत्प्रदोत्यै श्रीमहालक्ष्मीनाथस्य महिमा अदोज्यायागस्य भोरुजः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतन्ति विश्वाहा त्रिपादोर्धौदैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं यक्रामद साजना न चले अभिस्वाहा तस्माद्विराड जायत विराजो अधिपूरुषः सजातोऽत्यरिच्यत पश्चाद्भूमिमतो परस्वाहा यत्पुरुषेण हविषा सप्तास्यासन्दर्जयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञन्तन्वानाः अवद्धन् पुरजं भजग्स्वाहा तं यज्ञं बर्हिषि प्रोक्षन्न पुरसञ्जातमग्रतः तेन देवा अजयन्त साध्यार्षयस्तये स्वाहा तस्माद्यक्षरावर्णां तामिहोपक्वये श्रियो चन्द्रां प्रभां प्रपद्ये सुदरदिदरदेन स्वाहा गुरुवरेदविदरादिपद्ये पयस्वरेरञ्जराजानो अस्तु स्वाहा स्वाहा ओम वीरसेनाय सपरिवाराय स्वाहा ओम सुजेनाय सपरिवाराय चत्वारि पंच षड् सप्त अष्ट नव दश एकादश द्वादश गट्टिगा చెప్పండి సమర్పించిన తామర పుష్పాలను भगवान के
ఆవాహనీయాయ మహావేద్యే నమో నమః శంఖచక్ర ధరం దేవం కిరీటాది విభూషితం అగ్నిమండల గోవింద గోవింద కాళే కాళే విశ్వవాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగ ఓం స్వస్తి. ఆ విగ్రహానికి శక్తి రావడం కోసం ధాన్యాదివాసం చేస్తున్నాం. మీకు ఇచ్చినటువంటి వడ్లనంతా కూడా చెప్పినప్పుడు మీ మనస్సులో స్వామిని నమస్కారం చేస్తూ నిదానంగా తోసుకోకుండా చెప్పినప్పుడు విగ్రహానికి వేయండి. రాత్రంతా కూడా స్వామి ధాన్యంలో ఉండి ఆ శక్తినంతా కూడా విగ్రహం తీసుకొని రేపు మళ్ళీ మనం ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట చేసుకోవడానికి అనుగుణంగా రామభక్తాయ నమో నమః. ఈరోజు రాత్రంతా కూడా ఆంజనేయ స్వామి వారు ఆ ధాన్యంలో ఉండేటువంటి శక్తినంతా కూడా గ్రహించి ఆ గ్రహించినటువంటి శక్తిని ఏం చేయాలి స్వామి? ఆయన పెట్టుకోవాలన్నా? ఆయన పెట్టుకుంటే ఏం ఉపయోగం లేదు. మీరు ఏ ఆలయం ఉన్నంత వరకు ఎవరెవరైతే ఆలయంలోకి వచ్చి స్వామిని దర్శించి స్వామిని ఎవరైతే వేడుకుంటారో వాళ్ళందరికీ సమర్పిస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరంతా మనస్ఫూర్తిగా ఓషధయ సంవదంతే సోమేన ఓం ఓషధయ సంవదంతే సోమేన దారాగ్నా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. ఓం రామాయ నమః. వేసిన వాళ్ళు వెనక్కి జరగాలి. ఓం రామాయ నమః. ఓం రామాయ నమః. మాట్లాడకూడదమ్మా. కామస్వం పురుషం జగద విప్రదగ్నాయ శ్రీయామ పరిపాదయ మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం మంగళాశాసన ప్రేర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృదాయాస్తు మంగళం. గోవింద.